ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు ఏం చెప్తానో తెలుసా? మరి షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఇలాంటివి చేయాలండి. అదే చెబుతున్నాను. ఇవి ఏంటి అనుకుంటున్నారు కదా? మెంతులండి. దోరగా ఎందుకు వేయించానో చెప్పనా? ఇవి ఇంత దోరగా వేయించేసాను అన్నమాట. ఎందుకు వేయించానో చెబుతాను మీకు. మరి షుగర్ వచ్చిన తర్వాత మనం కంట్రోల్లో పెట్టుకోవడమే తప్ప అది తగ్గిపోతుంది పూర్తిగా అనేది లేదు కదా. మరి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే సేదు పదార్థాలు చాలా తీసుకుంటూ ఉంటాం. అలానే మరి షుగర్ ప్యాంట్లు కూడా పెంచుతున్నాం. నేను పెంచుతున్నానండి. ఒక ఒక ప్లాంట్ అయితే పుల్లగా ఉంటుంది ఆకు, మరి ఇంకో ప్లాంట్ అయితే సేదుగా ఉంటుంది ఆకు. అలా అది ఒక రోజుకు ఒక ఆకని 2 ఆకులని నవ్వులితే షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుందని చెబుతారు. కాబట్టి షుగర్ కంట్రోల్ కోసం ఏం చేయమంటే చేస్తాం కదా. కానీ సేదు పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటాం. ఎలానా కాకరకాయ ఫ్రై చేసుకుని తింటూ ఉంటామా? మరి మెంతులు మజ్జిగలో నానబెట్టుకుని ఆ మెంతులు నవ్వులేసి మజ్జిగ తాగేస్తూ ఉంటారా? మరి మెంతి పొడవు అమ్ముతూ ఉంటారు కదా, అది కొనుక్కొని తెచ్చుకుని నీటిలో కలుపుకొని కూడా తాగుతారు. ఇంకా ఉన్నాయేమో షుగర్ కంట్రోల్ కోసం సేదు పదార్థాలు, మరి నేను చెప్పలేనేమో. కానీ మా వారు 9 రకాలు కలిసిన మరి సూర్ణాలు 9 రకాల సూర్ణాలు కలిసిన ఆయుర్వేదంలో తెచ్చుకుంటారండి. ఒక పొడుం పిప్పల్లో మరి నేల వేరు, ఉసిరి, మరి వేరు, యాప, చాలా రకాలు ఉంటాయి. అది 9 రకాలు అన్నమాట. అది తిప్పతీగ సూర్ణం 2 సూర్ణాలు పొడు తెచ్చుకుని 2 ప్యాకెట్లు డబ్బాలో పోసేసి కలిపేసి రోజు ఒక స్పూన్ తాగుతూ ఉంటారు పొద్దుట సాయంత్రము. అప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటుంది. అది చాలా సేదండి అప్పుడు. అంటే సరే జనాల నుంచి తాగుతున్నారు, కంట్రోల్లో ఉంది కదా, మెంతులకి ఇంకా కంట్రోల్ అన్నారంట అని 3 నెలల నుంచి మేము ఏం చేస్తామంటే 1 కిలో తెచ్చుకోవడం, ఇలా దోరగా వేయించేయడం, చక్కగా మరి మిక్సీ పట్టేయడం, ఒక డబ్బాలో పోసుకోవటమా. మరి ఒక్కొక్క స్పూను నేనైతే ఉదయం పరగొడుపున 1 స్పూను కూడా నీటిలో కలుపుకొని తాగుతున్నానండి. మా వారైతే ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను. ఆయనకే తక్కువండి షుగరు, నాకే ఎక్కువ కలుపుకుని తాగుతారు. కానీ మెంతులు చాలామంది ఏమంటున్నారు అంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయని, అలా కాదని, ఇలాగ మెంతులు ఎక్కువ తినకూడదని అంటున్నారండి. మరి మెంతులు లేకుండా ఏ వంట ఉండదు సోమండి మనకి. మరి చారులో మెంతులు వేస్తామా, కొన్ని తాలింపుల్లో మెంతులు వేస్తామా, అంతెందుకు కూరకారం ఆడించుకుంటాం కదా, కూరలో కారం అప్పుడు కూడా మెంతులు వేయించి కూరకారం ఆడిస్తారన్నమాట. మెంతులు లేనిదే వంట లేదు అని అంటారు. మన పోపుల డబ్బాలో మెంతులు కూడా ఉండవలసిందే. కానీ మెంతులు తేడా అని చెబుతున్నారు. కానీ మరి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కదా. షుగర్ కంట్రోల్లో ఉండటం కోసం సేదుగా ఉండేది ఏది తినమంటే అది అందరూ తినవలసిందే, తింటున్నాం కదా. కానీ ఎందుకు వేపారు? మరి పచ్చిదే ఎక్కువ ఉంటుందేమో అని అనుకోవచ్చు మీరు. ఇందులో సేదు కానీ మరి ఇందులో ఉండే విలువలు కానీ ఏమీ పోవండి. ఎందుకు వేపాను అంటే పచ్చిగా ఉండే మెంతులు మిక్సీలో మనకి గుమ్మం నలగు, జిగురుగా ఉంటుంది కదా. నానిన తర్వాత ఎంత జిగురు, అది మరి గట్టిగా పెంకులా ఉంటుంది, గట్టి మెంతులు, పచ్చి మెంతులు. అది వేయించేమనుకోండి కొంచెం గొల్లొచ్చి చక్కగా చల్లారిన తర్వాత గమ్మున నలుగుతాయి అన్నమాట. అది సువాసన ఉంటుంది, మనం తాగేటప్పుడు కూడా ఎబ్బెట్టు ఉండదు. అందుకని నేను ఇలానే మిక్సీ పడుతున్నానండి. మరి 2 కేజీలు అయినా మిల్లులో మరపడతాడంటే మెంతులైతే మిల్లు ఆడమని చెప్పారంట. అందుకును మరి మిల్లుకి పంపటం అవ్వట్లేదు. ఇలా కొంచెం వేయిస్తే బాగా నలుగుతున్నాయని చెప్పి చక్కగా ఇలా దోరగా వేయించేసాను. దోరగా అంటే పెద్ద కాదు, దోరలో ఆపు. అయితే ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ వేడి కూడా నలగవు. మరి చల్లారితే బాగా గుల్లమారి చక్కగా నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇదిగోనండి, చక్కగా చూసారా, ఇదిగో ఎంత బాగా వచ్చింది అంటే ఒక్కసారి వేయించేసాను కదా, మరి అందుకు ఇంత సులువుగా నలిగిపోయింది మనకి. లేకపోతే పచ్చిమెంతులు చాలా కష్టమండి. చేసుకోవాలనుకున్నారే అనుకోండి, ఇలా కొంచెం దోరగా వేయించి చేసుకున్నారనుకోండి కమ్మటి స్మెల్ వస్తుంది. అది నేను మీకు ఏదో నచ్చటం కోసం చెప్పడం కాదు. ఎందుకంటే తాలింపులో మెంతులు వేసుకుంటామా మనం, తాలింపులో మెంతులు వేసుకుని అంటే ఏగేటప్పుడు చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఆవగింజ కానీ మెంతులు కానీ కదా. అలానే ఈ పొడుగు తాగటానికి ఎబ్బెట్టు లేకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట తాగటానికి. అంటే స్మెల్ అయ్యి వస్తేనేనా అని కాదండి, కొంచెం ఇతవుగా ఉంటేనే కదా చేయగలుగుతాం ఏదన్నా. ఇప్పుడు ఇష్టంగా తీసుకున్నది వంట పడుతుంది, వంట పట్టింది మరి అది దాని ఒక ఔషధం మనకి అందుతుంది అన్నమాట. అది నేను చెప్పేది కొంచెం చెప్పడం అటు ఇటు అయినా అర్థం చేసుకుంటారని. మరి ఏదో ఒక వీడియోతో వైరల్ అవుతారు ఎన్ని చేసినా అంటున్నారు కదా. మరి నేను చేసేవన్నీ చెబుతున్నాను. పరమేశ్వరుడు ఎక్కడున్నాడో, మరి ఏ రకంగా మలుపు తిప్పుతాడో,
కొంచెం ఒక లైఫ్ అనేది కొంచెం కనుక మరి తిరిగితే నాకు చాలా ఆనందం కలుగుతుందండి. ఎందుకంటే చదువు లేని దాన్ని సంకల్పం పెట్టుకున్నాను, చేయగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను, మరి అన్నిటికీ కూడా తెలుసుకోగలుగుతున్నాను. మరి అదే కనుక నేను ఇలాగ ఏమీ తెలియని దాన్ని చేసుకున్నాననే తృప్తి ఒకటి ఉంటుంది చూసారా, అది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము. అది ఎవరు కూడా ఇవ్వరండి, అది ఎవరు ఇవ్వలేరు. ఎవరి కాళ్ళ సంపాదించుకోవలసిదే. కానీ మరి అదృష్టం అనేది అందరికీ ఉండదు కదండి. నాకు లెక్కలేదని మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎదరికెళ్ళనని కాదు, మరి చూసిన వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయకపోతే వెళ్ళనని కాదు. మీరు ఎంకరేజ్ చేయిందే చూడటం కాదు కదా, చూస్తున్నారు కదా. కానీ నాకు లెక్క ఉండాలి, అదేనండి నేను కోరుకునేది. చక్కగా ఎంత ఎక్కువైపోతే చూడటానికి మీకు ఇబ్బంది కదా. చూసారా, మెంతులు పొడి. మరి షుగర్ ఉన్నవాళ్ళు మేము కూడా ఇలా సులువుగా ఉంటుంది, నీటిలో కలుపుకొని తాగేయచ్చు కదా అని మీరు అనుకుని చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొంచెం వేయించుకుని మాత్రం చేసుకోండి. మిక్సీలో నలగటం సులువే, అది మనకు వంట పట్టడం కూడా మంచిగా వంట పడుతుంది. మనం ఇష్టంగా తీసుకున్నదే వంటకు పడుతుందండి. ఇది మాత్రం నేను తర్వాత మజ్జిగలో నానబెట్టి తీసుకుంటారు కదా చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు, దానికన్నా ఇది బెస్ట్ అండి. అది నవ్వులి మింగి చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, అలవాటు అయిపోయిన వాళ్ళు పర్వాలేదు. మరి మనకి హెల్త్కి పనిచేసేది, అది బాగున్నా బాగోకపోయినా ఇబ్బంది అయినా తీసుకోవాలి, కాదని అన్నాం. కానీ ఎలాగైతే మెంతులు తీసుకోవాలంటే ఇలా తీసుకున్నా చాలా బాగుంటుంది. 3 నెలల నుంచి మేము వాడుతున్నాం, మాకైతే చాలా బాగుంది. అందుకే మరి మీకు నేను చెప్పడం జరుగుతుంది. చూసారా, నచ్చిందా? మెంతులు అయితే ఇలా చేసుకుని షుగర్కి తాగండి. మరి ఎక్కువ ఉన్నవాళ్ళు రోజు 2 పూట్ల తాగండి, ఉదయం సాయంత్రం. అదే కొంచెం నార్మల్గా ఉన్నవాళ్ళు 1 స్పూన్ అన్నా తాగండి, ఏమీ కాదు. ఇది రోజు మనం వంటలో తినేదే, మనం వేసుకునేదే. 4 గింజలైనా కూడా తాలింపులు వేసుకుంటూ ఉంటాం కదా. మెంతులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో వేల సంవత్సరాల కిందటే మెంతిపొడి ఇలా చేసుకుని వాడేవారంట. అది ఎందుకో నాకు ఎలాగో నాకు తెలియదు, కానీ తెలుసుకుని మళ్ళీ చెప్తాను మీకు నేను.